కల్తీ 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 తినే తిండి నుంచి తాగే నీళ్ల దాకా అన్నీ కల్తీమయం. పొద్దున్న తాగే పాలు, టీ పొడి దగ్గర నుంచి పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు, సాస్లు, నూనెలు, నెయ్యి, వనస్పతి ఇట్లా అన్నింట్లా కల్తీనే. చివరికి పిల్లలు తాగే పాలపొడి కూడా కల్తీ బారిన పడ్డది. ఏ షాపులో ఏది కొందామన్నా భయమే. అట్లాంటి కల్తీ వ్యవహారాలు తవ్విన కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. రోజు ఏదో ఒక చోట కల్తీ బాగోతాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసుల దాడుల్లా కల్తీ తయారీదారులు దొరుకుతున్నా అసలు కల్తీకి మాత్రం చెక్కు పడతలేదు. నలుగురు దోస్తులు ఒక దగ్గర కలిసినప్పుడు, ఇంట్లో వాళ్లతోటి కలిసి బయటికి పోయినప్పుడు సరదాగా కూల్ డ్రింకో, ఫ్రూట్ జ్యూసో, బాదం పాలు తాగడమో కామన్. కూల్ డ్రింకుల్లా పురుగు మందుల అవశేషాలు ఉన్నాయన్నది పాత ముచ్చట. ఇక పండ్ల రసాల్లో వాడే ఐసుగడ్డలు కలుషిత నీళ్లతోటి తయారు చేస్తుండ్రన్నది కూడా అందరికీ తెలిసిందే. అందుకే చాలా మంది రోడ్ల మీద పండ్ల రసాలు తాగడానికి భయపడతారు. నీట్గా గాజు సీసాల్లో దొరికే బాదం పాలు కొని తాగటానికి మొగ్గు చూపెడతారు. కానీ ఇప్పుడు అట్లాంటి బాదం పాలు కూడా కల్తీమయమే అని తేలింది. హైదరాబాద్లో కల్తీ బాదాం పాల వ్యవహారం బయటపడ్డది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలా కల్తీ బాదాం పాలు, జీరా సోడా, స్పోర్ట్స్ మిల్క్, ఫ్రూట్ బీర్ తయారు చేస్తున్నారు. మొత్తం చెత్త చెదారంతో ఉన్న రూములు, పక్కనే మురుగు కాలువ, అక్కడనే వివిధ రకాల పొడులు, కెమికల్స్ తోటి వీటిని తయారు చేస్తున్నారు. గోదాంలా 10,000 బాదాం పాల సీసాల్ని పట్టుకున్నారు. వీటి విలువ 5 లక్షలకు పైగా ఉంటదని పోలీసులు చెప్తున్నారు. గోదాం యజమాని ప్రవీణ్ మీద కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. సాగర్ ఏరియాలో ఈ షానాజ్ మందిర్ మీద ఈరోజు ఉదయం రైడ్ చేయడం జరిగింది. వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ బాదం మిల్క్ తయారీ కేంద్రంగా ఉంది. ఇక్కడ నుంచి వివిధ షాపులకు ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. ఆ సమాచారం మేరకు ఇక్కడ రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా చాలా పేర్లతో 8-10 రకాల పేర్లతో వీళ్ళు బాదం మిల్క్ను ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. దీంతోపాటు జీరా సోడా అని, ఫ్రూట్ బీర్ అని డిఫరెంట్ నేమ్స్తోని ఇక్కడ స్టాక్ చేసి ఇక్కడ నుంచి పంపించారు. టోటల్గా ఇక్కడ వాతావరణం అంతా కూడా అన్హైజీనిక్ కండిషన్స్లో ఉంది. ఇది గోడౌన్ను ప్రవీణ్ అనే వ్యక్తి మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలిసింది. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతన్ని పంపించడం జరిగింది. దాదాపుగా 10,000 పైగా బాటిల్ను బాదం మిల్క్ ఈ గోడౌన్లో ఉన్నాయి. హైదరాబాద్లా ఇంకో కల్తీ దందాను పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్లా నకిలీ శనగపిండి తయారీ కంపెనీ మీద దాడి చేసినారు. నూకలు, శనగలు, పెసరపప్పు, బఠానీలు కలిపి మిల్లు పట్టి నకిలీ శనగపిండి తయారు చేస్తున్నారు. గోడౌన్లా 50 లక్షల విలువ చేసే 900 బస్తాల ముడి పదార్థాలను సీజ్ చేసిండ్రు పోలీసులు. కంపెనీని నడిపిస్తున్న బేగం బజార్కు చెందిన నర్సింగ్ శర్మ పరారీలున్నాడు. అక్కడ పనిచేస్తున్నోళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇక రంగారెడ్డి జిల్లాల కల్తీ మిర్చ్ కంపెనీని సీజ్ చేశారు పోలీసులు. రాజేంద్రనగర్ సర్కిల్, మైలార్ దేవుపల్లి, టాటా నగర్లో ఉన్న నకిలీ మిర్చ్ కంపెనీ మీద స్పెషల్ ఆపరేటింగ్ టీం పోలీసులు దాడులు చేశారు.
40 లక్షల రూపాయల విలువ చేసే నకిలీ మిర్చి పౌడర్ని, ముడిసరుకు, మెషిన్లు, సామాన్లను సీజ్ చేశారు. నకిలీ మిర్చి పౌడర్ తయారు చేస్తున్న 4గురిని అరెస్ట్ చేశారు. మైలార్ దేవుపల్లి పోలీసులకు అప్పజెప్పినారు. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీల ఎస్ఓటీ పోలీసులు దాడులు జరిపారు. పండ్ల మార్కెట్ల కెమికల్తోని పండ్లు మగ్గబెడుతున్నట్లు గుర్తించినారు. నిషేధిత ఇథలిన్ కెమికల్తోని మామిడి, సపోటా, అరటి పండ్లు పండిస్తున్న వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.